హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా అంశంపై జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏంటంటే, కూటమి ప్రభుత్వం తర్వాత సభలో ఉంది తామేనని, కాబట్టి ప్రజాగలం వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ లోటును తాము భర్తీ చేస్తామన్న రీతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం ముగిశాక అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జనసేన ఎమ్మెల్యేలతో పవన్ మాట్లాడారు. అసెంబ్లీలో అధికార టీడీపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ జనసేన పార్టీ. అలాంటిది జనసేన ఉండగా వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు? జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చి ఉన్నా వాళ్ళకు ప్రతిపక్ష హోదా దక్కేది. ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటే గనక జర్మనీకి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇవాళ గవర్నర్ ప్రసంగాన్ని వైఎస్ఆర్సీపీ బహిష్కరించడం కరెక్ట్ కాదు. అది ఎవరో ఇచ్చేది కాదు, గౌరవనీయులైన సీఎం చంద్రబాబు గారి చేతిలో అది లేదు. దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, దానికి మీరు ప్రిపేర్ అవ్వండి అని పవన్ వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి అన్నారు. అయ్యా, మీరు తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్నారు, కూటమి ప్రభుత్వం అంటారు. ఇప్పుడు బీజేపీ మీరు తెలుగుదేశం కలిసే కదా ఏర్పాటు చేశారు. మరి కూటమిలో ఉంటూ మీరు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? కొంచెం తెలుసుకోండి సార్, తెలుసుకోండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకొని మీరు ఏదైనా మాట్లాడచ్చు. ఓకే, అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. సరే, వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా, అవి రూల్స్లో ఉన్నాయా లేవా అన్నది పక్కన పెడితే, మీరు ఇలా మాట్లాడడం, మేమున్నాం కనుక వాళ్ళకి ఎట్లా ఇస్తారు, మేం ప్రతిపక్షం అనడం. మీరు రండి, మరి కూటమి నుంచి బయటకు వచ్చి ప్రతిపక్షంలో కూర్చోండి, ప్రతిపక్ష నాయకుడు హోదా తీసుకోండి, ప్రశ్నించండి, పోరాడండి. వాళ్ళతో ఎందుకు కలిసి ఉన్నారు? అది కదా